చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది, నాకు తెలియంది ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది, రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, ఒక పాజిటివ్ నరేషన్ని బిల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్నారు, రియల్ ఎస్టేట్ సెంటిమెంట్. మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ను డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. అదే ₹1,00,000 ఎకరం అంటారు, ఒక 6 నెలలు ఉరితే అదే ₹1,00,00,000 అంటారు. ఆ ₹1,00,00,000 100 కోట్లకు కూడా పోయింది. కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈరోజు 100 కోట్లు, ఓ రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. భూమి అనేది ఒక సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా, తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా, తెలంగాణ మీన్స్ బిజినెస్. వీడికి ఎవరైనా రావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి భద్రత ఉంది, భద్రతతో కూడాను మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది, అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ, రండి మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత కొన్ని అపోహలు, అనుమానాల నుంచి అభివృద్ధి పదం వైపు నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అపోహలను అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో, ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో హైదరాబాద్ నగరం ఏ విధంగా పోటీ పడబోతుందో ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది 2 విభాగాలుగా ఉంటుంది.